తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, ఆదాయ అంచనాలు తప్పుడు దిశగా వెళ్లాయన్నారు. ఆదాయం తగ్గిపోయి అప్పులు భారీగా పెరిగాయని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. అలా సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. శాసనసభ సాక్షిగా గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వల్ల అప్పుల భారంతో తెలంగాణ కూరుకుపోయింది. వసూలు చేయాల్సిన పన్నులను సరిగ్గా వసూలు చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇసుక ఆదాయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు రేవంత్. గతంలో రోజుకు 1,25,00,000 ఆదాయం వస్తోందని, ప్రస్తుతం 3.5 కోట్లకు పెరిగిందని వివరించారు రేవంత్. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై చేతులెత్తేశారని, పాలన చేతకాక ప్రతిపక్షంపై నెపం నెడుతున్నారని ఆరోపించారు. ఉన్న పథకాల అమలే సందిగ్ధంలో పడిందని, నూతన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయలేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రేవంత్ పాలన కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, గత 10 నెలల్లో స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 31% నిపుణులు అంటున్నారు. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,21,242 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు వసూలు చేయగలిగింది కేవలం 1,23,815 కోట్లే. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1,36,859 కోట్లుగా ఉండగా 2024 నుంచి 25లో అది 9.53% తగ్గి 1,23,500 815 కోట్లకు పడిపోయింది. ఉచిత బస్సు పథకం, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు కొనసాగుతాయా? ప్రభుత్వ పనితీరు మరింత బలహీనపడుతుందా? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆదాయ వృద్ధి కుంటుపడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడున్న అప్పులను తీర్చేందుకు నిధులు సైతం లేవని, కొత్త అప్పులు తీసుకోవడమే కాకుండా పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహం ప్రకటించలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలంటే సమగ్ర ఆర్థిక ప్రణాళిక అవసరమని, వాస్తవికమైన ఆదాయ వృద్ధి చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అసంబద్ధమైన విధానాలు, ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం లేకపోవడం వల్ల రాష్ట్రానికి పెనుముప్పు తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు.